వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని గుండ్ల కట్టమంచి జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈశ్వర్ కళ్యాణ్ వీరిద్దరూ మాట్లాడుతూ ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ ద్వారా గత 17 సంవత్సరాలుగా ప్రభుత్వ స్కూళ్లకు పేద విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని తెలియజేశారు. ప్రతి విద్యార్థి ఉన్నతమైన చదువులు చదివి IAS, IPSలు కావాలని, ఎయిర్ ఫోర్స్, నేవీ ఇలాంటి ఉద్యోగాలు చేయాలని, అందుకు అవసరమైన తన పుస్తకాల రూపంలో సహాయం చేసేందుకు ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలియజేశారు. మన బంగారుపాలెం మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు పంపిణీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్టు తెలియజేశారు. ఇప్పటి వరకు సంవత్సరానికి 10,000 పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని, ఈ సంవత్సరం 25,000 పుస్తకాలు పంపిణీ చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బంగారుపాలెం మండల DDP మాజీ అధ్యక్షులు NP జయప్రకాష్ నాయుడు, ప్రస్తుత బంగారుపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు NP ధరణి మాట్లాడుతూ చదువు అనేది సంస్కారాన్ని నేర్పుతుందని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు నేర్చుకొని ఉన్నత స్థాయికి వెళ్లాలని, ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది అని, దాని ప్రకారమే ముందుకు వెళ్లాలని ఈశ్వర్ కళ్యాణ్ ఫౌండేషన్ అధినేతలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఈశ్వర్ కళ్యాణ్ ఫౌండేషన్ అధినేతలు పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించి వారితో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ GD నెల్లూరు ఎన్నికల పరిశీలకులు NP జయప్రకాష్ నాయుడు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు NP ధరణి, జనార్దన్ గౌడ్, వాణిజ్య విభాగ అధ్యక్షుడు మాధవ నాయుడు, మండల MEO నాగేశ్వరరావు, MEO2 రమేష్, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. గ్రేట్ సార్. అది అలాంటి ఎఫర్ట్ పెట్టడము అంత ఈజీ కాదు. అందరూ డబ్బులు అయితే అందరికీ ఉండొచ్చు, అందరికైతే ఉండొచ్చు, కానీ పెట్టాలి, 10 మందికి తాను చేయాలి, 10 మందికి పెట్టాలి అనేటువంటి గుణము కొంతమందికే వస్తుంది. వారికి నోట్బుక్ ఇచ్చి వారి యొక్క ఉన్నత చదువులకి మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సకలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 2 మాటలు మాట్లాడతారని ఇందాకే సార్ మాట్లాడారు. మనకు వచ్చేటువంటి యూనిఫామ్ కావచ్చు, ఇవంతా సకాలంలో వాళ్ళు మనకు గవర్నమెంట్ అందించిన మనకు తెలుస్తాను. వరుణ్ 10th క్లాస్ అబ్బాయి. నా యొక్క ఆర్థిక శుభాభివందనాలు మరియు నా తోటి విద్యార్థులకు శుభాకాంక్షలు. మనకు ఈ అభయ ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేయడం జరుగుతున్నది. దానం చేయడం అందరూ చేయలేరు, కొంతమంది మాత్రమే సేవా గుణం కలిగిన వ్యక్తులు మీలాంటి వాళ్ళు మా పేద విద్యార్థులకు ఆ దేవుడిచ్చిన ప్రతి రూపాలు మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలను మరెన్నో కార్యక్రమాలను నిర్వహించడానికి ఆ శక్తిని ప్రసాదించాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తున్నాము. కర్ణన్ గారికి, హేమచంద్ర నాయుడు గారికి, మాధవ్ నాయుడు గారికి, జనార్దన్కి, కృష్ణ నాయుడు గారికి, ఊర్లో ఉన్నా లేకున్నా ఈశ్వర్ కళ్యాణ్ అభ్యాసని ముందు వెనకుండి నడిపిస్తున్న బుజ్జనకి, నరేష్ గారికి, అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ ఫస్ట్ 2009లో ఈశ్వర్ అభయ ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది. దీన్ని మొట్టమొదట ప్రారంభించింది రంకిపల్లి ఈశ్వర్ నాయుడు. 2009లో మొట్టమొదట బొమ్మాయిపల్లి గ్రామం నుంచి మొదలుపెట్టి అది ఒక ఊరితో స్టార్ట్ అయ్యి ఇవాళ దాదాపు 17 సంవత్సరాలుగా బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బుక్స్ ఇస్తూ జరుగుతుంది. 2014లో వల్లేరు యువసేన అనే సంస్థ నేను ఏర్పాటు చేసి దాదాపు 5 ఏళ్ళు నేను చారిటీ చేశాను. తర్వాత నేను లండన్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు ఈశ్వర్ని సపోర్ట్ తీసుకొని అది ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్గా మారడం జరిగింది. లాస్ట్ ఇయర్ మేము ఇద్దరం కలిసి దాదాపు 10 నుంచి 15,000 పుస్తకాలు ఇచ్చాం. మన పిల్లకాయలు చాలా వెనుకబడుతున్నారు.
చాలా వెనుకబడుతున్నారు. మీరు లెక్క వేసుకుంటే 4th క్లాస్ 5th క్లాస్ మీరు కొంచెం సైలెంట్ ఏనండి. చెన్నై పోవాలా, హైదరాబాద్ పోవాలా, జాస్తి మాట్లాడితే యూఎస్ పోవాలా. సరేనా? ఇవన్నీ మిస్ చేసి ఎవ్వరు నేను ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐపీఎస్ అనుకుంటా ఎవరు అనుకోలేదు. అలాంటే చాలా ఈజీ అయిన కోర్సు ఇంజనీరింగ్, చాలా ఈజీ అయిన కోర్సు ఇంజనీరింగ్. సరేనా? ఎప్పుడు ఊడిపోతుందో ఎవరికి తెలియదు, ఎప్పుడు ఊడిపోతుందో ఎవరికో తెలియదు. 10 ఏళ్ళు అవుతానే సీనియర్లు అయిపోతుంది తీసేస్తున్నారు. సరేనా? జాబ్లెస్ పీపుల్స్. సరేనా? కాబట్టి మనకు కావాల్సింది ఐఏఎస్ ఐపీఎస్. సరేనా? ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారో మీరు నిర్ణయించండి. నెక్స్ట్ టైం నేనే వచ్చి అడుగుతాను మిమ్మల్ని. సరే, నెక్స్ట్ ఇయర్ వస్తాను వచ్చేసి. అట్లా నెక్స్ట్ ఇయర్ ఉంటారు మీరు ఎవరైతే. ఎస్, గుడ్, సూపర్. సరేనా? షీ గాట్ ఇట్. ఎత్తని చేయొద్దని పర్వాలేదు. ఇప్పుడే కూడా ఐఏఎస్ ఐపీఎస్ కమాన్ కమాన్ కమాన్. సూపర్ సూపర్. బంగారుపాలెం మండలంలోని అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి బుక్స్ జామెట్రీ బాక్స్తో పాటు బుక్స్ జామెట్రీ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం దాదాపు 10,000 పుస్తకాలు, 3,000 జామెట్రీ బాక్స్ ఇచ్చాం. ఈ సంవత్సరం 25,000 పైగా బుక్స్ మరియు 3,000 పైగా జామెట్రీ బాక్స్లు ఇవ్వడం జరుగుతుంది. ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ గత 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తుంది. గవర్నమెంట్ ఇస్తున్న బుక్స్తో పాటు మేము ఇచ్చిన బుక్స్ ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆలోచించి, పిల్లలకి ఎంతో కొంత ఉపయోగపడాలని ఆలోచించి ఇది ఇవ్వడం జరుగుతుంది. మేము కోరుకునేదల్లా ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ ఫౌండర్స్ ఇద్దరు, నేను వెంకటపల్లి ఈశ్వర్ నాయుడు గారు ఇద్దరు కోరుకునేదల్లా బంగారుపాలెం మండలంలోని పిల్లలు బాగా చదువుకొని 10th క్లాస్లో మంచి మార్కులు స్టేట్ వైడ్, మేము మండలం టార్గెట్ చేయట్లేదు, స్టేట్లో నెంబర్ 1 స్థానంలో పిల్లలు కానీ మంచి మార్కులు తెచ్చుకున్న నెక్స్ట్ మినిట్ ఈశ్వర్ కళ్యాణ్ అభయ ఫౌండేషన్ వాళ్ళు పూర్తి వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు పూర్తి సహకారం అందించడానికి మేము రెడీగా ఉన్నాం. అది ఎంతమంది పిల్లలైనా సరే. బంగారుపాలెం మండలం నుంచి ఒక ఇంజనీరు, డాక్టర్, లాయరే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ ఆర్మీ, నావల్ ఇలా వివిధ రంగాల్లో పిల్లలు రాణించి బంగారుపాలెం మండలం నుంచి పిల్లలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి పిల్లలు బంగారుపాలెం నుంచి తయారైతే తద్వారా ఇక్కడికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఒక డెంటల్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజ్ ఇలా రావడం జరుగుతుంది. ఇలా రావడం వల్ల ఇక్కడే ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇది ఒక్కటే మా లక్ష్యం. సో పిల్లలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని బాగా చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులకి, మండలంకి, ఊరికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందాక తమ్ముడు కళ్యాణ్ చెప్పినట్లు పిల్లలకి మేము ఎంత ఇస్తున్నాం కాదు ఇంపార్టెంట్, వాళ్ళు ఎంతవరకు డెవలప్ అవుతున్నది ఇంపార్టెంట్. సరేనా? మేము ఇచ్చిన బుక్కుల వల్ల వాళ్ళ తలరాతలు చేంజ్ అవుతాయని మేము అనుకుంటున్నాము. ఐఆర్ఎస్, ఐఏఎస్, ఐపీఎస్ చేస్తే చాలా మంచిది. సరేనా? ఎలా అంటే మన బంగారుపాలెం కొంతవరకే పేరుండదు ఇప్పటి వరకు, ఓన్లీ స్టేట్ వరకు. సరేనా? అదే ఐఏఎస్, ఐపీఆర్ఎస్ అంటే సెంట్రల్కి పోతుంది అనేసి, భారతదేశం అంతా పాకులాడుతుంది అనేసి. ఎక్కడి నుంచి వచ్చావంటే నేను బంగారుపాలెం నుంచి వచ్చాను చెప్పాను. అందుకే ఇందాక పిల్లకాయలు చెప్తున్నాను నేను, ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఆర్ఎస్ చదివి మీరు ఈ ఊరి పేరు తేవాలా అని చెప్పనేసి, మామూలుగానే కాదు మేము టాప్ ఆఫ్ ది వరల్డ్ అనే నినాదంతో మీరు ముందుకు పోవాలా అనేసి చెప్పించాను. వాళ్ళు అదే పిల్లకాయలు అదే రెస్పాన్స్ ఇచ్చారు. చూద్దాం ఎంతవరకు వాళ్ళు ముందుకు పోతారు అనేసి. మన బంగారుపాలెం ఎప్పుడు టాప్ ఆఫ్ ది వరల్డ్ ఉండాలనేసి నేను మరియు కోరుకుంటూ థ్యాంక్ యూ. శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును.
శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.